నా వైపు ఏదన్నా ఇష్యూ ఉందంటే నేను క్లియర్ చేసుకుంటాను. ఒక్క 1 మినిటా? సార్ లుక్ ఇంటూ దిస్ ఈటీఎఫ్, సిపిఎస్ ఈటీఎఫ్ సేఫ్ ట్రేడింగ్ సార్. చార్ట్ చెక్ చేయండి సార్. క్వాలిటీ అడ్వాన్స్డ్ 1080p. సార్ అక్కడ మన సైడ్ ప్రాబ్లమ్ ఏం లేదు సార్. ఓకే, 1080p ఇస్తున్నాము ఫుల్ హెచ్డి. సో మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది కొద్దిగా చేంజ్ చేసుకోండి. క్వాలిటీ ఓకే. యా అక్కడ 1080p అనేది సెలెక్ట్ చేసుకోండి. హాయ్ విజయ్ గారు, హాయ్ గణేష్ గారు. సిపిఎస్సి ఈటీఎఫ్ సేఫ్ ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ అంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ క్లారిటీ రావట్లేదు సార్. సార్ లుక్ ఇన్ టు దిస్ ఈటీఎఫ్. ఓకే. గుడ్. నైస్. ఓకే. దాని గురించి ఒకసారి చూద్దాం. ఎనీ స్టాక్స్ ఫ్రెండ్స్? ఏమైనా స్టాక్స్ ఉన్నాయా? ఈ స్క్రీన్ అయితే షేర్ చేశాను, ఓకేనా? మేబీ ఇది లైవ్లో కావాలి మనకంటే ఐ థింక్ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే డేటా ఫ్రీగానే ఉంటుంది మనకి, ఓకేనా? ఈ స్క్రీన్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చార్ట్లో, అది ఒకసారి చూడండి. యా ఎనీథింగ్? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంగ్ టర్మ్. సార్ ఇండివిజువల్ స్టాక్స్ రిస్క్ ఉంటుంది సార్ లాంగ్ టర్ము, అండ్ ఫండమెంటల్గా లేని కంపెనీలు ఇవన్నీ కూడాను ప్రాబబిలిటీ. ఓకే. సో లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంచి కంపెనీస్ చూజ్ చేసుకోండి, ఓకేనా? 10 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఇవి ఫండమెంటల్స్గా ఏంటంటే డ్రైవ్ చేసే కంపెనీస్ ఏం కాదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. షార్ట్ టర్మ్ కోసం వీటిని మనం ఎన్నుకోవచ్చు, తప్పులేదు, ఓకేనా? స్వింగ్ కోసం అట్లా 1-2 ఇయర్స్ ఏదన్నా, లేకపోతే 6 మంత్స్ అలాగా. అండ్ మంచి బెస్ట్ ఫండమెంటల్స్ ఏంటి మనకి నిఫ్టీలో ఉన్న కంపెనీస్ బెస్ట్ ఫండమెంటల్స్. అండ్ మోరోవర్ ఏంటంటే తీసుకోండి, తప్పులేదు, బట్ కంప్లీట్గా దీని మీద మీ యొక్క హోల్ ఇన్వెస్ట్మెంట్ అనేది దీని మీద కంప్లీట్గా డంప్ చేయొద్దు, ఓకేనా? దట్ షుడ్ బి దేర్. హెచ్డిఎఫ్సి తీసేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుంటున్నా మీరు అడిగేది. ఆల్రెడీ మెర్జ్ అయిపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్తో. ఉందా ఏంటి? ఇదిగోండి మనకి డేటా లేదు చూడండి, ఆగస్ట్ నుంచి హెచ్డిఎఫ్సి. ఓకే, ఇది మెర్జ్ అయిపోయింది మన హెచ్డిఎఫ్సి బ్యాంక్తో. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ హెచ్డిఎఫ్సి అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కలిసిపోయాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తిరుగుండదు సార్, బట్ టెంపరీగా కొద్దిగా వీళ్ళు సెట్ అయ్యేపాటికి టైం పడుతుంది, అంతే, ఏం లేదు. బట్ ఎఫ్ఐఎస్ వీళ్ళైతే ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. మంచి కంపెనీ ఇది, అండ్ మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీ, ఎక్సలెంట్ బిజినెస్ చేస్తున్న కంపెనీ ఇండియాలో. షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్స్ మామూలే. ఓకే, లాంగ్ టర్మ్ ఈజ్ గుడ్, దెర్ ఈజ్ నో డౌట్. హెచ్డిఎఫ్సి బ్యాంకే సార్ మనం చూసింది ఇప్పుడు. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకు. దిస్ ఈజ్ గుడ్ లాంగ్ టర్మ్ కోసం. హెచ్డిఎఫ్సి మంచి బిజినెస్ ఉంటుంది, వాళ్ళకి రెప్యుటేషన్ ఉంది, మంచి బిజినెస్ మోడల్ కూడా ఉంది, మంచి కంపెనీ అది, దెర్ ఈజ్ నో డౌట్. ఏది స్టాక్ అడిగారు ఇంకోటి? ఓకే, గుడ్.
ఇంకా సార్? ఎవరైనా లాంగ్ టర్మ్ మోర్ దాన్ 2 ఇయర్స్ హోల్డ్ చేస్తున్నారా? మోర్ దాన్ 2 ఇయర్స్ ఆల్రెడీ స్టాక్స్ ఏదైనా హోల్డ్ చేస్తున్నారా? హిందుస్థాన్ ఏరోనాటిక్స్. మంచి మొమెంటంలో ఎక్కడ ఆగట్లేదు అసలు. సూపర్. ఇవన్నీ మనకి మంచి, మంచి మొమెంటం చూపిస్తున్నాయా? ఎక్సలెంట్‌గా. వాల్యూమ్స్ గూడా జూన్ నుంచి స్టార్ట్ చేశారు బయింగ్. మనం చూస్తే అగ్రెసివ్ వాల్యూమ్స్ ఇక్కడ చూడండి. అగ్రెసివ్ వాల్యూమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే దీంట్లో అక్యుములేషన్ జరుగుతూ వచ్చింది కంటిన్యూయస్‌గా. బట్ స్టిల్ 2700 ఉంది. బట్ స్టిల్ కంటిన్యూ అవుతుంది. అండ్ ప్రతిసారి గూడా మనకి ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చక్కని ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాడు. డెఫినెట్‌గా మంచి స్టాక్ ఇది గూడా. అదే డిప్స్ ఏదన్నా ఉంటే గూడా మనం యాడ్ చేసుకోవచ్చు కదా! యాహ్! హెచ్ఏఎల్ హోల్డ్ చేస్తున్నారా మీరు 2 ఇయర్స్ నుంచి రాజేష్ గారు? సూపర్ కంపెనీ. గ్రేట్. కేజీఆర్, కేజేఆర్ గారు మ్యాట్రిక్స్. ఓకే. మై టార్గెట్ 3000. యాహ్! ఇట్స్ ఆల్రెడీ 2700. ఇంకా హోప్ ఈ భూమిలో వెళ్ళిపోద్ది అనుకుంటా అప్ సైడ్. టీవీ 18 బ్రాడ్ హోల్డ్ చేయొచ్చా? మై యావరేజ్ ప్రైస్ ఈస్ 40. ఐ థింక్ టీవీ 18 మెర్జ్ అవుతున్నట్టుంది కదా! ఈరోజు న్యూస్ వచ్చినట్టుంది మనకి. టీవీ 18 మెర్జ్ అవుతున్నట్టుంది కదా! టీవీ 18 broadcast announced a scheme of arrangement. As per the scheme, TV 18 and E18.com will merge with Network 18 shareholders of Network 18తో మెర్జ్ అవుతుంది. ఓకే. సో 18.com అనే ఒకటి ఉంది ఛానల్ అండ్ టీవీ 18 ఈ రెండు కూడా ఏంటంటే నెట్వర్క్ 18తో మెర్జ్ అయిపోతున్నాయి. షేర్ హోల్డర్స్ ఆఫ్ టీవీ 18 బ్రాడ్కాస్ట్ విల్ గెట్ 100 షేర్స్ ఆఫ్ నెట్వర్క్ 18. టీవీ 18 172 షేర్స్ ఉంటే 100 షేర్స్ వస్తాయి మనకి. ఓకేనా? టీవీ 18 షేర్స్ రావటం అనేది జరుగుతుంది. రైట్. అంతే సింపుల్. ఒకసారి చార్ట్ చూద్దాం. చార్ట్ ఏం చెప్తుందనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అయితే మెర్జింగ్ అనేది మనకుంది అక్కడ. టీవీ 18 చార్ట్ నాకు కూడా కొన్ని షేర్స్ ఉన్నాయి. బట్ 172 ఉంటే మనకు అక్కడ రౌండ్ ఫిగర్ అవుతుందేమో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. వెరీ నైస్. డైలీలో చూద్దాం. డైలీలో మంచి బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. చూద్దాం. ప్రస్తుతం అయితే న్యూస్ ఇంపాక్ట్ ఉంది. అండ్ మనకైతే కొద్దిగా అంత అగ్రెసివ్‌గా లేరు గానీ న్యూస్ ఐ థింక్ న్యూస్ వల్ల కొద్దిగా ఇంపాక్ట్ జరుగుతున్నట్టుంది. బట్ బిగ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ అయితే ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. సార్ట్ ఆఫ్ అక్యుములేషన్ ఏదైనా జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. అండ్ షార్ట్ టర్మ్‌లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక సింపుల్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఇదంతా రన్నింగ్ ట్రైనే మనకి అప్ సైడ్ వెళుతూ ఉంది అండ్ పుల్ బ్యాక్ తీసుకుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే మనం వెయిట్ చేయొచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అట్లీస్ట్ ఈ స్వింగ్ పాయింట్ అనేది మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది టీవీ 18 గురించి. దాని గురించి ఒకసారి చూస్తాను. టీవీ 18కి షేర్స్ ఎప్పుడు అలొకేట్ అవుతాయి ఏంటి అనేది. ఓకే. రైట్. బ్రేక్అవుట్ స్టాక్స్. అండ్ ఈరోజు మా మిత్రుడు షేర్ చేశారు. అండ్ ఎస్బీఐ కార్డ్స్ గ్రూప్లో. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్.
ఇవి కొంచెం ఏంటంటే డిప్‌లో ఉన్నాయి గదా! కొంచెం పేషెన్సీ గావాలి వీటికి. రైట్. అండ్ మనం చూస్తే ఇది చూడండిక్కడ. ప్రస్తుతం 776 దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్‌ఔట్ అయినట్టు కనిపిస్తుంది. అప్రాక్సిమేట్‌గా అవ్వాల్సొస్తుంది. అవ్వలేదింకా. సో, ప్రోబబ్లీ ఏంటంటే బ్రేక్‌ఔట్ స్టాక్ అన్నారు కాబట్టి మీరు దీన్ని వాచ్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్ గాన బ్రేక్‌ఔట్ అయిందంటే డైలీలో మనకేంటంటే ప్రాబబ్లీ అప్‌సైడ్ మొమెంటమ్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ రిట్రేస్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిట్రేస్ అయితే మనకి స్వింగ్ లో అనేది బెంచ్ మార్క్. ఓకేనా? ఇది స్వింగ్ కోసం చెప్తున్నాను. బట్ ప్లాన్ ఏంటంటే లాంగ్ టర్మ్‌కి దీన్ని హోల్డ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో, లెట్స్ సీ. హా! ఐ థింక్ టాటా పవర్ కూడా బ్రేక్‌ఔట్ అయినట్టుంది కదా! ఆహ్, ఈరోజు ఇంకొకటి షేర్ చేశాను. డ్రెడ్జ్ కార్పొరేషన్ కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కూడా మనకి బ్రేక్‌ఔట్ అయింది ఇక్కడ. సో, ప్రాబబ్లీ ఏంటంటే విత్ గుడ్ వాల్యూమ్ ఉంది కాబట్టి నేను బ్రేక్‌ఔట్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ దిస్ ఈజ్ ద స్వింగ్ పాయింట్ అనమాట ఇనీషియల్‌గా. ఓకే. 468 ఈజ్ ద స్వింగ్ పాయింట్. అండ్ మనకి లాంగ్ కన్సోలిడేషన్ తీసుకున్నాడు ఇక్కడ కూడా. ఓకే. ఈ పర్టిక్యులర్ స్టాక్ కూడా మనకి రాడార్‌లో ఉంది. ఇక్కడ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకున్నాడు అండ్ స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఐ థింక్ చైనా కన్సర్న్స్ నడుస్తూ ఉన్నాయి. సో, ప్రాబబ్లీ ఏంటంటే ఇనీషియల్‌గా 468 ఈజ్ అవర్ ఆహ్, లెవెల్ అనమాట. డౌన్ సైడ్ ఫోకస్ చేయాల్సింది. ఓకే. ఇది కూడా మంచిగుంది. మంచిగా అనిపించింది నాకు. వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా టెక్నికల్‌గా చూస్తే కూడా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది చూడండి. ఇది 562 బ్రేక్‌ఔట్ అయింది. సో, ప్రాబబ్లీ దిస్ ఈజ్ ఆల్సో మన రాడార్‌లో పెట్టొచ్చు. అండ్ యాహ్! నో ప్రాబ్లమ్. అండ్ వండర్‌లా అతుల్ బ్రేక్‌ఔట్ అయింది సార్. అతుల్ ఓకే. ఒకసారి చూద్దాం. వండర్‌లా మనకి ఇంతకుముందు మంచి వీక్లీ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఇక్కడ ఐ థింక్ లేదు, రీసెంట్‌గా మనం చూసింది ఎక్కడ? ఇది. ఆ టైంలో డిస్కస్ చేసుకున్నాం. ఇదొకటి మన జీఈ షిప్ యార్డ్. అది కూడా మంచి బ్రేక్‌ఔట్ ఇచ్చింది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. ఇక్కడ నుంచి 436 నుంచి కూడా మంచి ర్యాలీ అనేది కనబరిచింది. బట్ వండర్‌లాలో కొద్దిగా ప్రెషర్ అనిపిస్తుంది నాకైతే. ఓకే. సాలిడ్‌గా కన్సాలిడేషన్ దాని తర్వాత సాలిడ్ క్యాండిల్ కనిపిస్తుంది. మేబీ కొద్దిగా రిట్రేస్‌మెంట్ తీసుకుంటదేమో అనిపిస్తుంది. ఓకే. వండర్‌లాలో పాజిబిలిటీ కనిపిస్తుంది. దాని తర్వాత అతుల్ ఆటో అన్నారు కదా! ఒకసారి చూద్దాం. అతుల్ ఆటో మనం చూస్తుంది వీక్లీ టైమ్ ఫ్రేమ్. అండ్ ఒకసారి మంత్లీకెళ్దాం. సేమ్ మనకి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా మిత్రులారా! ఓకే. సో, సేమ్ స్ట్రక్చర్‌తో ఉంది ఇది కూడా. సో, ప్రాబబ్లీ అది ఇట్లాంటిది కూడా ఒక ఆపర్చునిటీ వస్తదేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను దాంట్లో కూడా. లెట్స్ సీ. ఓకే. ఎనీహౌ ఇక్కడ మంచి బ్రేక్‌ఔట్ అయింది మనకి. ఇటువంటివి పట్టుకోండి. 290 దగ్గర గాని మనం ఇట్లాంటివి ఎర్లీ స్టేజ్‌లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, కరెక్ట్‌గా టెక్నికల్‌గా కొంచెం మనం ఇన్వెస్ట్ చేయగలిగితే అబ్జర్వ్ చేసి అండ్ రిస్క్ రివార్డ్ చాలా ఫేవర్‌గా ఉంటది. ఓకే. సో, ప్రస్తుతం అయితే డైలీలో చూద్దాం. సో, ప్రాబబ్లీ ఏంటంటే మనకి రిట్రేస్‌మెంట్ తీసుకునే అవకాశం ఉంది. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ వీక్‌నెస్ ఏం కాదు ఇదంతా కూడాను. దీన్ని జనరల్‌గా ఏదో వీక్‌నెస్ అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఇదంతా కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ అక్యుములేషన్. ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైనా బ్రేక్‌ఔట్ వచ్చిందనుకోండి, ఇది రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇది మూవింగ్ ట్రైను. ఇది జస్ట్ అక్యుములేషన్ సింపుల్ ప్రాసెస్. అప్ సైడ్ వెళ్ళింది, కన్సాలిడేషన్ తీసుకుంది, మళ్ళీ బ్రేక్‌ఔట్ అవుతుంది. ఆ బ్రేక్‌ఔట్ అయ్యే దగ్గర కొద్దిగా మనం ఏంటంటే అలర్ట్‌గా ఉండాల్సొస్తది. ప్రస్తుతం అయితే దీంట్లో కూడా ఏదన్నా అక్యుములేషన్ చేసుకోవచ్చు కానీ కొద్దిగా రిస్క్ ఉంటది. ఎందుకంటే డౌన్ సైడ్ వెళ్తాడా, మళ్ళీ అప్ సైడ్ వెళ్తాడా అనేది కొద్దిగా ఛాలెంజింగ్‌గా ఉంటది అనిపిస్తుంది. ఓకే. యాహ్! అండ్ ఈఐ హోటల్ ఆల్సో బ్రేక్‌ఔట్. అతుల్ ప్రైస్ 68 సారీ, అతుల్ ఆటో నేను చూస్తుంది ఏంటిది? ఇదే గదా! అతుల్ ఆటో లిమిటెడ్ ఇదేనా? 608 ఉంది ప్రైస్. ఇక్కడ
నేరోగా ట్రేడ్ అవుతుంది చూడండి. ఒక్కసారి ఎట్లా ఉంటదంటే స్పాట్‌లో ఎళ్ళిపోతాడు 20%, 10%, 5% కూడా ఎళ్తాడు. బట్ ఇదేంటంటే ఇంకా మనం ఫ్లిప్ ద కాయిన్ టాస్ ఏసినట్టు ఉంటదిక. ఓకే. ఫైన్. ఆహ్, ఏయుటీఎల్ అతుల్ ప్రైస్. ఏయుటీయూఎల్. ఓకే. ఓకే. ఏయుటీఎల్లా? సారీ. సారీ. ఇదే వస్తుందా? ఆహా! ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. సారీ గైస్. ఏ ఇది డిఫరెంట్‌గా ఉంది నేము. ఓకే. అండ్ ఆ! ఇది కూడా డౌన్ ట్రెండ్‌లో ఉంది. బట్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఆహ్, ఇక్కడ బ్రేకౌట్ అయింది. 6762 దగ్గర బ్రేకౌట్ అయింది. సో, ఛాన్స్ తీసుకుంటాను అనుకుంటే స్వింగ్ లో ఈస్ ద ఇంపార్టెంట్ లెవెల్ టు వాచ్. అండ్ మనం బిగ్గర్ పిక్చర్‌లో ఒకసారి వీక్లీకెళ్దాం. అండ్ చూస్తే హా! ఫ్రెండ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పాయింట్ గాని బ్రేకౌట్ అయిందంటే ట్రెండ్ రివర్స్ అయినట్టే మనకి. ఆ! సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఒక ప్యాటర్న్ చూపిస్తా మీకు ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ కోసం. అండ్ 9:35 ఉంది. ఓకే. ఇదొక్కటి మనం డిస్కస్ చేసుకొని ఎగ్జిట్ అవుదాం. ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ కోసం చూపిస్తున్నాను నేను. చాలా ఉన్నాయి స్టాక్సు. అంటే ఈ టైంలో మనం బై చేయొచ్చా? బై చేయకూడదని సందేహం ఉంటది. ఎందుకంటే డౌన్ ట్రెండ్‌లో వెళ్తుంది కాబట్టి. ఆహ్, లాస్ట్ ఇయర్ ఇటువంటి ప్యాటర్న్స్‌ని మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీక్లీకెళ్తున్నా. ఓకేనా? సేమ్ మనకి కైండ్ ఆఫ్ ఆ! ఇక్కడ ఒకసారి బ్రేకౌట్ అయింది. చూడండి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బ్రేకౌట్ అయింది. దాని తర్వాత మళ్ళీ వచ్చింది. దాని తర్వాత ట్రెండ్ లైన్ అడ్జస్ట్ చేసుకోవాల్సొచ్చింది మనం. ఇది మంచి బ్రేకౌట్ అనమాట. యాక్చువల్‌గా ఇక్కడ పాజిటివే. ఏది కానీ ఎంట్రీ ఇక్కడ మనకి అయిన విధానం స్ట్రాంగ్‌గా లేదు గానీ, బ్రేకౌట్ అయితే అయింది. మళ్ళీ రిట్రేస్ తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రీవియస్ స్వింగ్‌లోని బ్రేక్ చేయటానికి ట్రై చేశారు గానీ, వాళ్ళ వల్ల కాలేదు. అంత స్ట్రాంగ్ ఏమి లేరు. అంటే ప్రీవియస్‌గా స్వింగ్‌లో 2010 ఆ ప్రైస్ అనమాట. ఆ ప్రైస్ దగ్గర అక్కడక్కడే ఉన్నారు. ఒక రకంగా ఏంటంటే స్టాప్ లాస్ హంటింగ్ అనుకోవచ్చు. వాళ్ళ కన్విక్షన్ సరిపోలేదు. బట్ అక్కడి నుంచి కూడా ర్యాలీ చూడండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3300 దగ్గర మనం చూసుకున్నా, ఇది అక్కడి నుంచి కూడా నాన్ స్టాప్‌గా వెళ్ళిపోయాడనమాట ఇంక. 6152 దాకెళ్ళాడు. 179% రిటర్ను. ఇది కూడా ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ సింపుల్‌గా. రైట్. ఓకే. వెరీ నైస్. సో, డెఫినెట్‌గా రాజేష్ గారు మనం డిస్కస్ చేసుకునే స్టాక్స్ అన్నీ కూడా ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎస్‌బీఐ కార్డ్స్ అని చెప్పేసి. బట్ డిస్క్లైమర్ ఫ్రెండ్స్, దీంట్లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకేనా? జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే మన ఈ వీడియోస్ అన్నీ కూడా చేసుకుంటున్నాం. దీంట్లో లాభాపేక్ష గానీ, మీకు సంబంధించిన లాసులు గానీ, గెయిన్స్ గానీ, ఈ యొక్క ఛానల్ అనేది బాధ్యత వహించదు. ప్రస్తుతం ఏంటంటే ఓ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మన తెలుగు వారికి. చాలామంది ఏంటంటే ఐపీఓ కోసం డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఓకే. ఇంక అక్కడి నుంచి వాళ్ళు వేరే వాళ్ళ కింద ఓపెన్ చేస్తున్నారు. దాని తర్వాత ట్రేడింగ్‌కి వస్తున్నారు తెలియక. స్వింగ్ ట్రేడింగ్ అంటున్నారు, ఆప్షన్స్ అంటున్నారు. చాలామంది డబ్బులు ఏంటంటే పోగొట్టుకున్నారు. ఎవ్రీ డే కూడా నాకు మెయిల్స్ గానీ, మెసేజ్‌లు గానీ, కాల్స్ గానీ వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఎంతో కొంత మన తెలుగు వారికి ఓ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక ఉద్దేశ్యంతో నేను ఈ యొక్క కాంటెంట్ అనేది షేర్ చేస్తున్నాను. దీంట్లో నేను కూడా ఫెయిల్ అవ్వచ్చు. బాధ్యత అనేది మీరే తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సార్. నేను ఓన్లీ డే చార్ట్ చూస్తున్నాను సార్. నౌ ఆన్వర్డ్స్ వీక్లీ చార్ట్ కన్సర్న్. యాహ్! థ్యాంక్ యూ రాజేష్ గారు. ఒకవేళ రాజేష్ గారు మీకు షేర్ చేయాలి అనుకుంటే ఈ యొక్క నంబర్ ఇచ్చాను. అది మన మెయిల్ ఐడీ. ఒకసారి మీ డీటెయిల్స్ పంపిస్తే ఓకే. మీ కాంటెంట్ మన వాళ్ళకి హెల్ప్ అయిద్ది అనుకుంటే కూడా ఒక సెషన్ అరేంజ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ పర్సనల్‌గా. ఓకే. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తరపున ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఓకే. సో, హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవ్రీడే కూడా మనం కలుసుకుందాం. డెఫినెట్‌గా ఛాలెంజెస్ ఉంటాయి మార్కెట్‌లో. ఛాలెంజెస్ మీద మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తున్నాయి దాని మీద మనం మాట్లాడుకుందాం. రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ముందుకెళ్దాం. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.